నమస్తే. మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. లాస్ట్ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో దాదాపు అంటే 2 ప్లేసెస్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ప్రభంజనం సృష్టించారు. దాదాపు 70,000 మెజారిటీతో గెలవడం, ఇంకో పక్క 21 సీట్లు గెలవడం. ఇదంతా చూస్తుంటే అంటే భారతదేశంలో ఫస్ట్ టైం అని కూడా మాట్లాడుతున్నారు. సెంట్ బై సెంట్ అంటే ఉన్న సీట్లు గెలవడం అనేది. సార్ మీరేమంటారు దీనికి? పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ మెజారిటీతో ఓడిపోయిన లోకేష్ కూడా గెలిచాడు. అవును, 90+లో గెలిచాడు. అది పెద్ద ఆశ్చర్యంకర విషయం కాదు. ఒకసారి ప్రజల్లో ఒక డెసిషన్, ఒక మూడ్ చేంజ్ అయిపోయిందంటే ఎవడేం చేయలేడు. ఆ మూడ్ ఎలా చేంజ్ అయింది? రాజ్దీప్ సరదాసే వచ్చి అడిగినప్పుడు కూడా యూ హ్యావ్ ఏ కాపు సపోర్ట్ అంటే నాట్ ఓన్లీ కాపుస్ ఐ హ్యావ్ ఆల్ అని చెప్పాడు. అప్పుడే బాగా బలిసింది అనుకున్నాం. ఎవరు? పవన్ కళ్యాణ్. నువ్వు అలా మాట్లాడిపోయి వీళ్ళకి వేరే గతి లేదు కాపులకి. ఈసారి డిసైడ్ చేస్తున్నారు. 37% ఉన్న మనం ఏలకొండ రాష్ట్రాన్ని 3.4% ఉన్న 4% దగ్గర ఉన్న కమ్మాస ఏళ్ళటం ఏంటి అనేది పెట్టుకున్నా కూడా బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇంక వేరే గతి లేదు వీళ్ళకి. చిరంజీవి బాలకు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాపులు. అది గుర్తించి వాళ్ళకు కూడా మంచి న్యాయం జరగాలి. ఈసారి జగన్ ఎలా చేయలేకపోయాడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు అసలు చేయలేదు. అదేందా చంద్రబాబు నాయుడు చేయలేని విషయం అందరికీ తెలుసు. అయినా ఎందుకు గెలిచాయంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఆఫ్ కాపు సపోర్ట్. యు అండర్స్టాండ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్సో లోకేష్, యు మస్ట్ అండర్స్టాండ్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కాపు సొంతం చేసుకుని ఇతను సొంతం చేసుకున్నా లేకపోయినా కూడా అతను ఏమనుకున్నాడు, అందరితో కలిసి వెళ్ళిపోయిన పర్సంటేజ్ కాదు నీకు పడింది, కాపుల పర్సంటేజ్ బాగా పడింది నీకు. కాపుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈసారి పెరిగింది. వాళ్ళు ఎంత కాదనుకుని వేస్తారు. అవి వేయటం వల్ల ఓటు చీలకూడదు అనే కాన్సెప్ట్ నువ్వు చెప్పిన తర్వాత కాపులు అందరూ ఫాలో అయిపోయి ఈ ల్యాండ్ టైటిలింగ్ ఈ 2 ఒకటే అయిపోయి అతను పుస్తకాల బొమ్మ వేసుకోవడం ఏంటి? ఎవడరు నువ్వు? ఈ బొమ్మల మా ఆస్తి మీద వేయటం ఏంటి నువ్వు? ప్లస్ నువ్వు ఎవడో అన్నాను అసలు తమాషగా ఉన్నది. కడప నుంచి వచ్చి అదే పుష్పాలు పెట్టుకుంటా, పుష్పాలు క్యాబేజ్ పువ్వులు పెట్టుకుంటారు మీ కడప ఫ్రాక్షన్ ఇచ్చేయడానికి. ఐఎమ్ వార్నింగ్ వన్స్ అగైన్. ఆ ఫస్ట్ అది పోవాలి. ఆ ఫ్రాక్షన్ గైస్ ఫ్రమ్ హియర్ వాళ్ళు తరిమి కొట్టండి ఇక్కడి నుంచి. ఆ టైప్ ఆఫ్ ఎవరన్నా ఉంటాను ఎవడైనా కదా. ఆ తెలుగుదేశంలో ఉన్నా ఇందులో ఉన్నా కూడా. తెలుగుదేశంలో లేరనే ఉద్దేశం మీకు? తెలుగుదేశంలో ఉన్నారు వాళ్ళు. అక్కడ చూసిన ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడు. మీకు అర్థమైంది మీకు? దట్ ఈజ్ నాట్ సపోజ్ టు బీ దేర్. అండ్ పవన్ కళ్యాణ్ గురించే ఈ విజయం. మ్యాన్ ఆఫ్ ద స్టేట్. ఇండియాలోనే పార్టీ ఫుల్గా రావడం ఎక్కడ లేదు. అది కర్మ సిద్ధాంతం. అది అంతకుముందు ఒక్క సీటు రాలేదు. జగన్ పార్టీ వాళ్ళు ముందు ఒక్కొక్క అతను అసెంబ్లీకి ఎంటర్ అవనేమన్నా అది ఎవరిది క్యారెక్టర్లెస్ లేడీ రోజా. నువ్వెవరు నిన్నే బహిష్కరించారు వాళ్ళు. ఆ గేట్ దగ్గర రాలేకపోయావు నువ్వు. అసలు ఇది ఎనపాదం. ఆ ఎనపాదం లాంటి కాల్ని ఎవడో రానిచ్చాడు. వైఎస్ రాజపైకి వెళ్ళిపోయాడు. ఇతను రానిచ్చాడు. ఇతను వెళ్ళిపోతాడో తెలుసు మాకు. అయినా కూడా రానిచ్చాడు. ఇప్పుడు ఆ గేటు దగ్గర రానేవో అందట. ఎవరు? నువ్వు గేటు దరిదాపులు రానివ్వరు నిన్ను. నువ్వు వారి సంపాదించుకున్నది ఆర్డినరీ గర్ల్ అది. అవి సంపాదించేసుకుంది. షీ నోస్ వారి ఆ క్యారెక్టర్ అని కూడా అందరికీ తెలుసు. అంచేత మనలాటలు మాట్లాడితే తిరిగి మాట్లాడలేదు. అర్థమైందా? అది బచ్చాది. అర్థమైనప్పుడు దాన్ని ఆల్సో వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో చంద్రబాబు నాయుడు గారిను లోకేష్ వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ప్రెస్ మీట్లో మాట్లాడొద్దా ఆ టైపులో సంశయిస్తారు. అలా చేస్తే మొత్తం తిరగబడతారు కాపులు. మొత్తం అన్ని క్యాస్టులు తిరగబడతాయి. మీకు ఈ విజయం మీ గొప్ప కాదు, పవన్ కళ్యాణ్ గొప్ప అన్నను ఆ సైకో వీక్నెస్ను. జగన్ మీద ఉన్న కోపంతో మీకు వేస్తారు. నినాదం ఏంటి? అన్ని పార్టీలు కలిసి జగన్ను ఓడించాలనే నినాదం. ఎవరో మన పవన్ కళ్యాణ్ పెట్టిన కాన్సెప్ట్ ఫస్ట్. సెకండ్ వచ్చి జగన్ మీద ఉన్న కోపంతో వేస్తారు. మీ మీద ఉన్న ప్రేమతో వేస్తే మరి నీకు అంతకుముందు 23 సీట్లు ఎందుకు వచ్చినాయి? తెలిమి అంతకుముందు వచ్చినప్పుడు గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే వెంటనే వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి కాదు ఎన్ఆర్ఎస్ కొంతమంది అనమాట. ఇలా కాదు అలా కాదు ఎవడు ఎలాగ మరి ఏదన్నా 3% మీరు వచ్చేస్తారు. ఒక 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడితే వచ్చేస్తారు మీరు. ఇక్కడ గెలిచింది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అండ్ ఆ పోటు చేయకూడదనే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. అండ్ ఇతని మీద విపరీతమైన వ్యతిరేకత. జగన్ మీద పర్సనల్గా జగన్ వెనకాల ఉన్న 4-5 త్రాస్టులు ఉన్నారు.
బూతులు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు త్రాస్టులే అంటారు వాళ్ళు చేసిన యథవ పనుల గురించి. అతను మాట్లాడమంటే మాట్లాడేస్తావా, షిట్ తినమంటే అటు తినేస్తారా మీరు? సో దట్ ఈస్ వాట్ దే హవ్ డన్ ఇట్. అది ప్రజలు గమనించారు, ప్రజా తీర్పు ఇది. నాట్ బికాజ్ ఆఫ్ తెలుగుదేశం గొప్పతనం, లోకేష్ గొప్పతనం కాదు, వీళ్ళ గొప్పతనం కాదు, చంద్రబాబు నాయుడు గొప్పతనం కూడా కాదు. అతని మీద ఉన్న హేట్రెడ్, పవన్ కళ్యాణ్ తరపున ఉన్న 37% కాపులు సపోర్ట్, దానివల్ల గెలిచి, అది గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గెలవడం ఇంకో పక్క అయితే, లోకేష్ని పప్పు 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 అని చాలా ఇది చేశారు. కానీ ఇప్పుడు లోకేష్ మంగళగిరిలో ఇంతవరకు అంటే 30 సంవత్సరాలుగా అక్కడ టీడీపీ గెలవలేదు అని దాఖలాలు. అలాంటి టైంలో ఇప్పుడు లోకేష్ గెలవడం కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చా? అద్భుతమనే చెప్పలేదు, ఎందుకంటే అతన్ని బయట కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇక నీ కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని డబ్బులే ఖర్చు పెట్టుకుంటావు. డబ్బులు ఖర్చు పెట్టారు బాగా, డబ్బులే ఖర్చు పెడతావో ఏం చేస్తావో అంచేది. అక్కడ ఒక పక్కన జగన్ వీళ్ళ మీద డబ్బులు ఖర్చు పెట్టారు అనుకుంటారు కదా, చంద్రబాబు నాయుడు మీదన ఎవరో మన పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టలేదు. అతను తెలివితేటలు పెరిగిపోయినాయి, ఈసారి ఖర్చు పెట్టాడు అనుకున్నారు, జగన్ పెద్ద ఖర్చు పెట్టలేదు, బ్యాక్అవుట్ అయిపోయాడు. అర్థమైపోయింది ప్రజల మూడు, అనవసరంగా డబ్బులు మిగిలని చెప్పేసి పెద్ద ఖర్చు పెట్టలేదు. అదొకటి. వీళ్ళు ఖర్చు పెట్టేస్తారేమో అని వీళ్ళు ముందే ఖర్చు పెట్టేసి మొదలుపెట్టారు. అదే మీకు జరిగింది, అది చాలామంది తెలియదు. అతను ఖర్చు పెట్టాడు అనుకుంటున్నారు, ఖర్చు పెట్టలేదు, ఖర్చు పెట్టాలి అనుకోలేదు. అతనికి చాలా చోట్ల ఖర్చు పెడతాడని ఉన్నారు, ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే అయినా కూడా గెలిచిపోవచ్చు. ఈ 40-50% ఈ ఎస్టీలకు డబ్బులు వేసేస్తారు కదా, వాళ్ళు వేసేస్తారు, వాళ్ళు వేయలేదు, వాళ్ళు సైలెంట్గా వేయలేదు, వాలంటీర్లే దెబ్బేస్తారు అతను. ఓకే, వాలంటీర్ వెళ్ళి చెప్తారని అనుకున్నారు, మనం కూడా చెప్పాం, వెళ్ళి మర్చిపోక జగన్ని అంటారు. వాళ్ళందరూ కూడా నీ ల్యాండ్ పుస్తకాలు ఉన్న 1/2 ఎకరం 1 ఎకరం ఉంటుంది కదా, ఆ 1 ఎకరం మీద అతను బొమ్మ, తర్వాత ఏమో ఆ ల్యాండ్ టైటిలింగ్లో వీళ్ళు చేసే దారుణాలు, ఈ రెండే ఓడించినాయి. ఇందాక చెప్పిన 5 కారణాల్లో ఈ 2 మెయిన్. మీకు అర్థమైనప్పుడు అతని మీద కోపంతో ఇస్తారు ఇక్కడ, అంతే. ఎన్నిసార్లు చెప్పుకుని అదే చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లోనే మనం మంచిగా చెప్తాం, ప్రభుత్వానికి మంచిగానే సపోర్ట్ చేస్తాం. చెడ్డ చేస్తుంటే ఒప్పుకోం, చెడ్డ చేస్తుంటే 100% ఒప్పుకోం. బౌడీకే గతి లేదు ఈ రోజున. అంత వస్తాయి, 400 వస్తాయి అన్నాడు, ఏం వచ్చినాయి? సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేడు ఇప్పుడు. ప్లస్ నితీష్ కుమార్ బీహార్, చంద్రబాబు నాయుడు లేకుండా ఫామ్ చేయలేదంట. రైట్, అవును. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గెలవడం ఇంకో పక్క అయితే, లోకేష్ని పప్పు 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 అని చాలా ఇది చేశారు. కానీ ఇప్పుడు లోకేష్ మంగళగిరిలో ఇంతవరకు అంటే 30 సంవత్సరాలుగా అక్కడ టీడీపీ గెలవలేదు అని దాఖలాలు. అలాంటి టైంలో ఇప్పుడు లోకేష్ గెలవడం కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చా? అద్భుతమనే చెప్పలేదు, ఎందుకంటే అతన్ని బయట కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇక నీ కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని డబ్బులే ఖర్చు పెట్టుకుంటావు. డబ్బులు ఖర్చు పెట్టారు బాగా, డబ్బులే ఖర్చు పెడతావో ఏం చేస్తావో అంచేది. అక్కడ ఒక పక్కన జగన్ వీళ్ళ మీద డబ్బులు ఖర్చు పెట్టారు అనుకుంటారు కదా, చంద్రబాబు నాయుడు మీదన ఎవరో మన పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టలేదు. అతను తెలివితేటలు పెరిగిపోయినాయి, ఈసారి ఖర్చు పెట్టాడు అనుకున్నారు, జగన్ పెద్ద ఖర్చు పెట్టలేదు. చాలా చోట్ల ఖర్చు పెడతాడని ఉన్నారు, ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే అయినా కూడా గెలిచిపోవచ్చు. ఈ 40-50% ఈ ఎస్టీలకు డబ్బులు వేసేస్తారు కదా, వాళ్ళు వేసేస్తారు, వాళ్ళు వేయలేదు, వాళ్ళు సైలెంట్గా వేయలేదు, వాలంటీర్లే దెబ్బేస్తారు అతను. ఓకే, వాలంటీర్ వెళ్ళి చెప్తారని అనుకున్నారు, మనం కూడా చెప్పాం, వెళ్ళి మర్చిపోక జగన్ని అంటారు. వాళ్ళందరూ కూడా నీ ల్యాండ్ పుస్తకాలు ఉన్న 1/2 ఎకరం 1 ఎకరం ఉంటుంది కదా, ఆ 1 ఎకరం మీద అతను బొమ్మ, తర్వాత ఏమో ఆ ల్యాండ్ టైటిలింగ్లో వీళ్ళు చేసే దారుణాలు, ఈ రెండే ఓడించినాయి. ఇందాక చెప్పిన 5 కారణాల్లో ఈ 2 మెయిన్. మీకు అర్థమైనప్పుడు అతని మీద కోపంతో ఇస్తారు ఇక్కడ, అంతే. ఎన్నిసార్లు చెప్పుకుని అదే చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లోనే మనం మంచిగా చెప్తాం, ప్రభుత్వానికి మంచిగానే సపోర్ట్ చేస్తాం. చెడ్డ చేస్తుంటే ఒప్పుకోం, చెడ్డ చేస్తుంటే 100% ఒప్పుకోం. బౌడీకే గతి లేదు ఈ రోజున. అంత వస్తాయి, 400 వస్తాయి అన్నాడు, ఏం వచ్చినాయి? సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేడు ఇప్పుడు. ప్లస్ నితీష్ కుమార్ బీహార్, చంద్రబాబు నాయుడు లేకుండా ఫామ్ చేయలేదంట. రైట్, అవును.